ఇక్కడ ఎస్కోట్ కొత్తూరు దగ్గర స్టార్ట్ అయ్యి ఇక్కడ సీతంపేట కృష్ణాపురం వరకు కొన్ని వేల ఎకరాలు పోతున్నాయి. 620 అడుగులు అంటే ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి అమ్మ. కాలువ 200 అడుగులే, ఆ మట్టి 200 అడుగులు ఇటు, మట్టి 200 అడుగులు అటు. దాని తర్వాత మళ్ళీ ఒక 100 మీటర్లు వదిలేసి మళ్ళీ ఇప్పుడు హైవేకి 200 అడుగులు. కానీ అందరూ కూడా ఎస్కోట్లో వ్యవసాయం మీద ఆధారపడి ఎకరా అరెకరా పొలం మీద బతుకునేనమ్మా. ఆ డబ్బుతోటి ఎవడు కూడా ఇచ్చేసిన లెవెల్ లేరు. డబ్బులు ఉంటే ఈ ఖర్చు అయిపోయి ఏదో అయిపోతాయి. కానీ పొలం మీద చాలామంది ముసలి మా తాతలు తండ్రులు అందరూ కూడా వ్యవసాయం మీద బతుకునేనమ్మా. కానీ ఇప్పుడు ఆ పొలం పోతే రోడ్డు మీదకి వచ్చి తిరగడమే తప్ప ఇంకోటి ఉండదమ్మా. కానీ రోడ్డు వేయాలంటే ఇక్కడ గవర్నమెంట్ జాగా ఉంది. ఇప్పుడు మేము రైతుల కాడ గవర్నమెంట్ జాగా కొనే కంటే పొలాల్లో కొనే కంటే మేము ఆల్రెడీ పోలవరం సగం నష్టపోతున్నాం ఒకవేళ ఇది అయితే. అది కాకుండా మళ్ళీ రోడ్డుకి నష్టపోతే ఎవరికి కూడా సెంటు భూమి ఉండదు. అందరూ కూడా రోడ్డు మీద మేము కూడా ఇప్పుడు అడుక్కోవాల్సిన పరిస్థితి. కానీ వేసింది ఏదో 87, 90 గవర్నమెంట్ సైట్ ఉందమ్మా. ఆ గవర్నమెంట్ సైట్ వేస్తే మాకు రైతులు కొంత ఉపశమనం కలిగినట్టు ఉంటుంది. అది మేము అందరి అది సర్వే చేస్తున్నప్పుడు కూడా ఎవరికి తెలియట్లేదమ్మా. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వెళ్తుందో తెలియదు. ఎవరో ఒకరు రైతు ఒకరు అడిగితే మీకు తెలియదు డబ్బు ఏంటని చెప్పేస్తాను. ఇదేంటని చాలా వచ్చేలా చెప్పేసరి మీరు వెళ్ళేటప్పుడు కొండట్లేదు. మీ ద్వారా ఇంకొకరి ద్వారా మీటింగ్ పెట్టి ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు బాబు మీ పొలాలకు వస్తారు అనేసి అంటే మా రైతులు పిలిస్తే మా కష్టమేంటి మా సుఖమేంటి చెప్పుకుంటామమ్మా. మాకు తెలియదు. ఎవడో మా నాన్న మా తాత ఎవడో ఉంటాడు పొలంలో ఎప్పుడో ఆడు వస్తాడు కొలిసికి వెళ్ళిపోతాడు. ఇదేంటని ఇంటికి సాయంకాలం ఆడు 6 గంటలకు చెప్తాడు కళ్ళలో మా తాత వస్తాడు. ఇప్పుడు ఆయన ఇందాక ఎవరో వచ్చినారో మన మడి కొలుస్తున్నారు అంతాడు. ఎవరు అనేసి మేము వస్తే మీ ఇక్కడ ఎంఆర్ఓస్కి అంటే మీకు ముందున్న వాళ్ళు చాలామంది అడిగాము. మాకు కూడా ఇంటిమేషన్ లేదని చెప్తున్నారు. దయచేసి ఏదైనా ఉంటే రైతులందరికీ ఇప్పుడు గురుగారు చెప్పిన నోటీసులు ఇచ్చి బాబు నీ మడి కలుస్తుంది మీరు రోడ్డు వేస్తామంటే అప్పుడు మా కష్టం చెప్తాం. కానీ గవర్నమెంట్ జాగా వదిలేసి ప్రైవేట్ దాని మీద వదిలి బతుకుతున్న వాళ్ళు పేకలు తీసిన మంచి పద్ధతి కాదమ్మా. అది మేము దయచేసి కొట్టాలి.